వి3 న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచన. సీఎంఆర్ఎఫ్ తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వ్యాఖ్య. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితం. కొట్టిపారేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 24లోగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. జాక్ చైర్మన్ సాయిబాబా, కో చైర్మన్ శ్రీధర్ డిమాండ్. చిత్తూరు జిల్లా కుప్పంలో వలస పర్వం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టీడీపీలో చేరారు. నియోజకవర్గ దళిత వైసీపీ నేత కన్నన్ ఆధ్వర్యంలో ఈ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ చంద్రబాబు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 18,50,000 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులతో పాటు కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత పర్కాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, నున్నా రమణ తదితరులు పాల్గొన్నారు. నన్ను గుర్తు పెట్టుకో, మీరు మర్చిపోతుంటారు. నా స్వార్థం మీరు ఎప్పుడు రేపు నేను ఓట్లోకి వచ్చినా, నీ ఇంట్లో వచ్చినా, ఈ కప్పు అంటే చెక్కు ఇంట్లో ఇచ్చినా నేను జ్ఞాపకం చేసినట్టు ఉండాలని ఎలక్షన్ల ముందే భోజనాలు పెట్టినట్టు, ఎలక్షన్ల ముందే ఏది చేయాలని ఎప్పుడు మీరు ఓటేసి గెలిపించినప్పటి నుంచి మళ్ళీ మేము పనిచేసేంత వరకు కూడా ఎప్పుడు మీకు సేవకులు ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో ఈ కొంచెం కార్యక్రమం చేస్తాం. ఇదే విధంగా మీ దీవెనలు మాకు ఉంచండి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంచాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మండలి యాదమ్మ వెలియాల నేరడ కుర్మి ఓకే అంశు సింగ్ నేరడ బుక్కనాలు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేటర్లు లక్ష్మీ పాల్రెడ్డి గారు, హేమలత గారు, అదేవిధంగా మహేశ్వరి గారికి, మాజీ కార్పొరేటర్లు అరుణ గారు, రూప గారికి, శేష్ కుమార్ గారు, వివిధ డివిజన్ల నుంచి పెంచేసినటువంటి నాయకులకు అందరికీ, పాత్రికా మిత్రులకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ చాలా విషయాలు అందరూ మాట్లాడేది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడేంత అవసరం ఏం లేదు. అందరికీ ఆకలి టైం కూడా అవుతుంది. కానీ చాలా మీరు అందరూ చూసారు, మా తల్లులందరూ అక్క చెల్లెళ్ళు లేడీస్ని బాగా దూరం పెడతారు. చూసారు కదా, మాట్లాడినంత వాళ్ళని చూసారు కదా. అవకాశం రాక దూరం పెడతారు. అవకాశం వస్తే చూడు ఎట్లా మాట్లాడుతూ బ్రహ్మాండంగా మాట్లాడుతారు. అదేవిధంగా మా అన్నదమ్ముళ్ళకి అందరికీ ఒకటి సంతోషం ఏంటంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి రూపకల్పన చేస్తే, ఆదయ్ నగర్ కంటే ఎక్కువ ఆత్మీయం నాకేముంటుంది? నేను పుట్టిందే ఇడ, మీ మధ్యలో పుట్టి మీ మధ్యలో ఆడుకొని మీ అందరి సహకారంతో ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి. ఫస్టే ఆదయ్ నగర్లో స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇదేంటంటే అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు కూడా వస్తుంటారు పోతుంటారు. కానీ మన కోసం ఎవరు ఆలోచించారు, మన కోసం ఎవరు చేసిండ్రు అనేదే ప్రధానమైనటువంటి అంశం. ఈ 75 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి, కానీ ఎమ్మెల్యేలను కూడా చాలా మందిని చూసినాం, కార్పొరేటర్లను చూసినాం, నాయకులను చూసినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల సమస్యని సెంటరింగ్గా చూసేటువంటి పార్టీ. మీకు తెలుసు, గ్రామాలలో కూడా మీకు తెలిసిన బంధువులు ఉంటారు. ఒకప్పుడు గ్రామాలలో నీళ్లు లేవు, కరెంటు లేదు. మనకు కూడా ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో. ఈ నెల 24లోగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబా డిమాండ్ చేశారు. జాక్ ఆధ్వర్యంలో హనుమకొండ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో ఉద్యోగుల సమస్యల సాధన కోసం జరిగిన 2వ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా జాక్ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాక్ చైర్మన్, కో చైర్మన్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటే ఈ నెల 24న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ సాధన ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాక్ రాష్ట్ర చైర్మన్ పప్పు వెంకటేశ్వర్లు, కన్వీనర్ దావత్ సికిందర్, కో కన్వీనర్ మోసిన్ ఖాన్, విద్యుత్ ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మరి సంవత్సరం నుంచి ఈ యొక్క ఎలక్ట్రిక్ సెక్టార్లో రావాల్సిన పిఆర్సీ పెండింగ్ ఉంది. మరి ఎన్నో దఫాలుగా యాజమాన్య దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది, మన గౌరవ మంత్రివర్గ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఒక్క సంవత్సరం నుంచి తాసారం చేయడం వల్ల మరి మేము రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ యొక్క కార్యాచరణ అనేది ఫిబ్రవరి 1 తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి 2వ డేట్ నాడు మరి చెలో విద్యుత్ సౌధ ప్రోగ్రాం ఉన్నది. మరి ఏదైతే అసెంబ్లీ నడుస్తుందని చెప్పి ఆ గౌరవ సీఎం గారు పిలిపిస్తే డెఫర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా జాబ్ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మనకు పిఆర్సీ సెటిల్ చేస్తానని చెప్పి యాజమాన్యం చెప్తుంది కాబట్టి డెఫర్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు డెఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత 12 వరకు అసెంబ్లీ జరిగిన తర్వాత మన 14 డేటు మన సీఎం గారిని జాబ్ నుంచి కలవడం జరిగింది. మన వారు సీఎం అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడేందుకు వీలు కాలేదు కాబట్టి మరి
అతిథుల్లో మన వర్గంలో కూర్చొని మీకు అనుగుణమైన నిర్ణయం తీసుకొచ్చి మరి ఒక పిఆర్సీ కంపెనీ ఏదైతే ప్రపోజల్ వచ్చింది కాబట్టి తొందర అతిథుల్లో చేసుకుందామని చెప్పి మాకు ఇంకా జాక్ తెలపడం జరిగింది. అయినా మరి అక్కడ కూడా ఆ టైం వరకు ఇంకా కాకపోయినప్పుడు మరి ఏదైతే మార్చి ఫిబ్రవరి 24న మేము మరొకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. మన ఆ 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన ఈ రోజు కార్యక్రమాలు డెఫర్ చేసుకుంటూ వచ్చినాము. మన 6వ తారీఖున మన యొక్క సీఎం గారు మమ్మల్ని పిలిచి చర్చ జరపడం జరిగింది. ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే మా కార్యాచరణ మా కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి మరి వారి దృష్టి తీసుకుపోయినప్పుడు మా జాబ్ తరఫున మన మంత్రి గారి గౌరవ మంత్రి గారి కేసీఆర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. అక్కడ మంత్రి గారు మేము ముఖ్యమంత్రి గారితో ఈ ఉన్న 2 days తీసుకుపోయి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం, మీ పిఆర్సీ పరిష్కరిస్తాం, మరి ఏవైతే ఆర్జీఎల్ సమస్యలు ఏవైతే వైపు పరిష్కరిస్తాం, తర్వాత ఈపీఎఫ్ జీపీఎఫ్ సమస్య కూడా బర్నింగ్ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతామని చెప్పి మన గౌరవ మంత్రి గారు మాకు దృష్టి తీసుకొచ్చి మీరు 10వ తారీఖు ఏదైతే ధర్నా ప్రోగ్రామ్ ఉందో ఏదైతే ప్రోగ్రామ్స్లో రెఫర్ చేసుకోండి మీరు 14 ప్రోగ్రామ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన మంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ డెఫర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మన యొక్క 14వ తారీఖు నాడు మన యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 13 నాడు మాకు పిలిచి మన డిస్కషన్ చేయించి 14వ తారీఖు నాడు పాల్గొచ్చిన మాకు ప్రోగ్రామ్ ధర్నా ప్రోగ్రామ్ ఉన్నది. 13 నాడు మన సీఎం గారు పిలిచి ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి మీరు ఒక 1 week డెఫర్ చేసుకోవాలని చెప్పి మరొకసారి పే చేసినప్పుడు మరి దాన్ని కూడా డెఫర్ చేసుకోవడం జరిగింది. CCI కమర్షియల్ ట్రేడింగ్ ద్వారా క్వింటాలు పత్తిని 12,000కు కొనుగోలు చేయాలని నిర్మల్ జిల్లా బైంసా మాజీ ఎంపీపీ రామచందర్ రెడ్డి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె రాజు డిమాండ్ చేశారు. మండలంలోని హంపూరి గ్రామంలో అమ్మకుండా నిల్వ ఉంచిన పత్తి నిల్వలను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ప్రారంభంలో 9,000 ధర పలికిన పత్తి రేట్ దిగి ఇప్పుడు 7,000కు చేరుకుందని, దీంతో డివిజన్లోని రైతులు 60% ఇండ్లలోనే నిల్వ ఉంచుకొని ఎదురు చూస్తున్నారని వివరించారు. CCIని కమర్షియల్ ట్రేడింగ్లో దించాలని, చివరి వరకు కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIKMS పాటిల్, లక్ష్మణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన దాని ప్రకారంగా అంటే పెట్టుబడి కాకుండా ఇంకా అందులో సగం అంటే ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు 12,000 ధర ఇవ్వాలి కుంటలకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు పెట్టుబడులు కూడా ఎక్కువైపోయినాయి ముందటికి ఇప్పటికి. అన్నిటి ధరలు కరోనా తర్వాత ప్రతి సీడ్ ధర కానీ మందుల ధరలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. మరి అంత మిషనరీతోనే వ్యవసాయం చేయడం జరుగుతున్నది. ఇంతకుముందులాగా వర్కర్స్ పనిచేయడం లేదు కాబట్టి అంత మిషన్లతో నడుస్తున్నది. ఆ మిషన్లు, ఈ మందులు, ఈ పెస్టిసైడ్ మందులు అంటే అధికమైనటువంటి భారం అయిపోతున్న రైతులకు. అందుకనే అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు 12,000 కుంటలకు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము బైన్సా మండలం హంపోలి గ్రామంలో ఉన్నాం. హంపోలి గ్రామం సంబంధించి ఒక్క గ్రామంలోనే కాదు, బైన్సా డివిజన్లో ఉన్న 5-6 మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలలో దాదాపు 60% పత్తి ఇప్పటికీ కూడా ఇండ్లల్లో పెట్టుకున్నారు. హంపోలి గ్రామంలో ఈరోజు తడవకుండా ఇండ్లల్లో జాగలు లేక ఈరోజు బయట ఇట్లాంటి వేసేసి దాంట్లో కవర్లను కప్పి ఈరోజు కాపాడుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగితే కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. రేపేమన్నా అగ్ని ప్రమాదాలు జరగచ్చు, లేకపోతే ఇతర ఏమైనా ఏం ప్రమాదం జరిగినా తడిసినా కానీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇట్లా దాదాపు 60% పత్తి ఇంకా ఇండ్లల్లో ఉంది అంటే. పెద్దపల్లి జిల్లా రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 800 × 2 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్గా విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూతపడేందుకు సిద్ధంగా ఉన్న బి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు నిధులు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ ప్లాంట్ను తిరిగి పునరుద్ధరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. విస్తరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగే ఉద్యమ పోరాటం ఆరంభం మాత్రమేనని, సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా దీక్షకు మద్దతుగా జెన్కో, జేఏసీ, ఎన్టీపీసీ, జేఏసీ, ట్రాన్స్కో, ఓసీపీ, ఓబీ, ఆర్యవైశ్య సంఘ, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్, స్వర్ణకళా సంఘ, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తదితర సంఘాల నాయకులు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతా, నాయకులు పి మల్లికార్జున, మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి
వాళ్ళందరినీ కూడా సాదరంగా మనం బీపరో సాధించుకునే కార్యక్రమానికి మన జెన్కో జేఏసీ నాయకులు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజ్ఞప్తి, మీరు వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. తప్పకుండా మా ఆటో స్టేషన్ అడ్డా వాళ్ళ కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని కూడా ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం ఇది మేము ఎక్కడ పెట్టుకోలేడు మా జెన్కో క్రితం ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ ప్రాంత వాసులందరం ఒక 2000 మంది వెళ్ళి ఆయనని దీపో రోజు రినోవేట్ కావాలి, కొత్తది విస్తరణ కావాలి, అప్పటి 660 మెగావాట్లు ఇంటూ 2 కావాలని అడగంగానే వారు శ్రీధర్ బాబు గారి సహకారంతో వెళ్ళడం జరిగింది. తరలించవద్దని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో ఈ యొక్క నిరసన దీక్షా శిబిరాన్ని ప్రారంభించుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను చేపట్టాలనే సంకల్పంతో ఇక్కడకు కేటాయించిన సుమారుగా రమారమి 7,000 కోట్లను యాదాద్రికి తరలించి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ యొక్క దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంగా కేసీఆర్ ఆంధ్రులకు మన నీళ్లు కానీ నిధులు కానీ అన్నట్టునే అని చెప్పి సబ్బండ వర్గాలతోని తెలంగాణను స్థాపించుకున్న మనము. కానీ మనకు వచ్చినటువంటి రూపాయలను ఆయన మంత్రికి దారాదత్తం చేయడం ఇది అధర్మము. దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యుత్తుకు ఇప్పుడు ఎక్కడి నుంచి కొనుకొస్తాడు, జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కుంటాం. మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ ఉన్నదాన్ని రెన్యువేట్ చేసుకొని దానికి వచ్చిన నిధులను మళ్లించి ఈ చర్యలు చేయడము ఇది హాస్యాస్పదంగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చినాక దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు కొన్ని మూసేసిన సందర్భంలో అవన్నింటినీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరణ చేయాలి, దీన్ని తరలించొద్దని, దానికి ఏదైతే కోల్ లింకేజ్ ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి కోల్ లింకేజ్ని పునరుద్ధరించాలని స్థానిక శాసనసభ్యులు నేను మనవి చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతో మంది హస్తం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 కాదు 2 కాదు 5 పేపర్లు లీకేజీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మాత్రం పేపర్ లీకేజీలో 2 బాధ్యులని, తమ తప్పేది లేదని అనడం సరైంది కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు రాము యాదవ్, పెంటయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఉద్యమద్రోహులను మంత్రులుగా చేసి ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గోరీ కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఈరోజు అధికారం 6 నెలలు ఉండొచ్చు, నువ్వు తర్వాత రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మీడియాని తొక్కితే నిన్ను ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, నీవు కనిపించకుండా పోతావు. యావత్ తెలంగాణ ఉన్నటువంటి యువత కూడా నీ పైన చాలా కోపంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో నీకు గోరీ కడతారని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాకు మార్గదర్శి, నిరుద్యోగ యువత మొత్తము మరి కేసీఆర్ నమ్ముకున్నది. ఈరోజు అతి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కావాలని పేపర్ లీకేజ్ చేసి నిరుద్యోగులకు అందరికీ మొండి చేయి చూపిస్తున్నారు. మరి మొన్ననే ఉపాధ్యాయులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత పాలన ఏ విధంగా చేస్తున్నారని గమనించి మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిని టీచర్స్ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా నిరుద్యోగులకు నేను సభాముఖంగా ఇక్కడ తెలియజేస్తున్నది ఏమిటంటే ఈ తొందర లోపలే 10 నెలల లోపలనే ఎలక్షన్ అంటే ఇక 2 నెలల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది, 6 నెలల ముందరనే నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యారు, అందరికీ మొండి చేయి చూపుతారు. ప్రజలంతా గమనించాలి. ఇంత దొంగ వ్యక్తి ముఖ్యమంత్రి. నేను మాట ఇస్తే మాట తప్పనన్నాడు మొదట మాట తప్పితే నా తలకాయ నేనే నరుకుంటా అన్నాడు. అటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో 1 కాదు 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఒక పేపర్ లీక్ అయిందంటే సరే తప్పిదం జరిగింది అనుకోవచ్చు, 2 అనుకుంటే ఏదో రెండోసారి ఏదైనా వ్యవహారంలో ఏదైనా తప్పు జరిగింది ఉండొచ్చు. కానీ ఒకటేసారి 5 పేపర్లు లీక్ అయినాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన నాయకులకు, వాళ్ళకి స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇక్కడున్న వాళ్ళకే కాకుండా బయట దేశాలలో కూడా పిలిపించి మరీ ఎగ్జామ్లు రాపించుకునే దుస్థితి వచ్చిందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు మా వ్యవస్థ మంచిగా ఉంది కానీ ఒక 2 వల్లనే మొత్తం తప్పిదం జరిగింది, మేమేం చేసింది లేదు, అంతా వాళ్ళు చేసిందే, వాళ్ళిద్దరు చేస్తేనే అయింది అని అంటున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మేము ఒప్పుకుంటాము. కానీ వాటికి నియామకాలు చేయడం కానీ, ఉన్న సిఫారసులు చేయడానికి కానీ, నిర్ణయాలు చేయడానికి కానీ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. అది మాకు అందరికీ తెలుసు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారేమో, కేటీఆర్ గారికి పాపం తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఐటీ సెక్టర్లో ఉంటాం, మేము ఐటీలో ఉంటాం, మేము విదేశాలలో తిరుగుతుంటాం, కంపెనీలను తెస్తున్నామంటారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ అనే నడిచే విధానానికి ఆయనకు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయం ప్రజల విజయమని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అభివర్ణించారు. కడప జిల్లా జమ్మలమడుగులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యవంతులై అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపునకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించాలని అధినేత చంద్రబాబు నాయుడుకు లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లు చూపిన ఉత్సాహం అనేక ఎన్నికల్లో నేను పాల్గొన్నా, ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈరోజు ఓటరు అంత ఉత్సాహంగా, అంత కసిగా ప్రభుత్వం మీద కోపంగా వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. ఎక్కడా లేని విధంగా జమ్మూరు నియోజకవర్గంలో 75% ఓటర్లు ఓట్లు వినియోగించుకున్నారు. సాహసం చేయరా అనే పద్ధతిలో రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందుల నుంచి నేను అభ్యర్థిగా ఉంటానని అధిష్టానాన్ని ఒప్పించి అభ్యర్థిగా ఉండడం నిజంగా సాహసమే. చాలామంది ఆయన అభ్యర్థిని ప్రకటించినాక చాలామంది ఆశ్చర్యపోయారు. రాయలసీమ వైసీపీకి పట్టుకొమ్మగా ఉంది, అందులో కడప జిల్లా, అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి మీరు అభ్యర్థిని నిర్ణయించినారు, ఇదేదో పోరుకుజాలక పోటీ చేసినట్లుంది అని చెప్పి చాలామంది ఆశ్చర్యం వెలిపించినారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు డిమాండ్ చేశారు. అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి కుడలిలో పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ 25 లక్షల మంది నిరుద్యోగ యువతకు వంచి పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ని క్యాబినెట్ నుండి బర్తాఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి 1 లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైనా స్టేట్ లో పెడితే ఇంకొక స్కామ్ చేసుకొని బతుకుతాడు వాడు. అట్లాంటి కుటుంబ పాలన ఇది ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు దానికి బాధ్యతగా నువ్వు తప్పకుండా దానికి బాధ్యత వహించాలా. దానికి బాధ్యత వహించి నువ్వు బాధ్యత నుంచి తప్పుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే
నీళ్లు నిధులు నియామకాలు చెప్పారో ఆ నియామకాల గురించి నువ్వు ఈరోజు సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతను వంచుకుంటూ ఇక్కడ నిరుద్యోగులను కష్టపెడుతూ నువ్వు పబ్బం కట్టుకుంటావంటే అది నీకు దక్కదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ నీళ్ల గురించి మాట్లాడతావు. ఇప్పటికీ హైదరాబాద్లో సరైనటువంటి త్రాగునీరు ఇవ్వలేనటువంటి పరిపాలన ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పటికీ బస్సులలో డ్రైనేజ్ వాటర్ కలుషితమైనటువంటి వాటర్ ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఎక్కడ నీ నీళ్లు ఎవరికి ఇచ్చావు? త్రాగునీరు ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ నియామకాలు లేవు, త్రాగునీరు లేదు, నిధులు అంటావు. హైదరాబాద్లో ఎప్పుడు డిపాజిట్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని ఈరోజు దివాలా తీసిచ్చినటువంటి ఘనత కూడా నీకే దక్కింది. ఎక్కడ పోయినాయా నిధులన్నీ కూడా? నిధులు మా నిధులు మాకుంటాయని చెప్పావు. ఉన్న నిధులన్నీ కూడా నువ్వు కాజేశావు. నీ కుటుంబం కొరకు నీ యొక్క కుటుంబ ఆస్తులు. జీవో నెంబర్ 1 రద్దు కోరుతూ చెలో అసెంబ్లీకి సిపిఐ నాయకులు కార్యకర్తలు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడం సిగ్గు అని పుట్టపర్తి ఏరియా కార్యదర్శి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ప్రజా గొంతుకలను అణచివేతకు పాల్పడుతుందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. రిపీట్. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బుషూరినిసా, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్, పట్టణ నాయకులు దేవరశెట్టి నరసింహ, యోసెఫ్, మద్దిశెట్టి చంద్రశేఖర్, వైహరి దౌలా, సుధాకర్, ప్రతాప్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలన్నీ అటకెక్కించినటువంటి ప్రభుత్వ తీరును ఎండగడతా ప్రజలందరినీ అన్ని వర్గాల వారిని మమేకం చేస్తూ చెల్లో అసెంబ్లీ కార్యక్రమం పిలిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అసలు నిర్బంధంగా ఇవాళ అక్రమ అరెస్టులకు నిరదీస్తూ ఉంది. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 1 అని చెప్పి బ్రిటిష్ కాలంలో నాటి జీవోని తీసుకొని రావడం అనేటువంటిది అన్ని వర్గాల హక్కులకు చట్టాలకు అన్నిటికీ ఆటంకం కలిగేటువంటి జీవో అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలలో ఏమని జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనకు జరిగినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి అయ్యా అని అంటే ప్రతి మంత్రి లేదా ప్రతి ఎమ్మెల్యే 0 అవర్స్ వాళ్ళలో మాట్లాడే సమయాలలో జగన్ గారికి జపాన్ని చేయడం తప్ప ఎక్కడ స్థానికంగా ప్రాథమికంగా సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనేటువంటి సందేహాలు జనానికి వస్తూ ఉన్నాయి. మేమైతే కమ్యూనిస్టులుగా చెప్తున్నాము, ఖచ్చితంగా మనము నియంతృత్వంలోనే ఉన్నామనేటువంటిది మేము ఘంటాపథంగా చెప్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఉన్నటువంటి హక్కులు కానీ, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కానీ, ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు కానీ, లేకపోతే చట్టసభలలో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి హక్కులు కానీ ఈ వేటిని అమలు పరచడం లేదు. అమలు పరచకపోగా ఒక నిర్బంధం, ఎవరన్నా ఇబ్బంది చెప్పుకుందాము విజయవాడకు పోయని చిన్న కార్మికులు కానీ ప్రజలు కానీ ఎవరన్నా ఇబ్బందులు చెప్పుకుందామంటే వాళ్ళని ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేది, నోటీసులు ఇచ్చేది, నిర్బంధం చేసేది. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? నీకెందుకు అంత భయము? అంత భయం ఎందుకు పడుతున్నావు నువ్వు? ప్రజల్ని పిలిచి మాట్లాడు, లేకుంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పిలిచి మాట్లాడు, ఇది సమస్య అని. ఇవాళ ఇట్లా చేస్తూ కూడా ఒక దుర్మార్గమైన చట్టం తెచ్చినాడు జీవో నంబర్ 1. రాజశేఖర్ రెడ్డి తర్వాత అతని జగన్మోహన్ రెడ్డి గారు నేను రేట్లను విస్తరిస్తా, నవరత్నాలు ఇస్తా, ఇది అధికారంలోకి వచ్చింది. కనీసము నలుగురు గుంపుగా ఉన్నా కూడా సహించలేని పరిస్థితి ఈ జీవో నెంబర్ 1 ద్వారా ప్రజలకు అర్థమవుతా ఉంది. అప్పటి బ్రిటిష్ కాలంలో నలుగురు గుంపు అయితే వాళ్ళకు ఎటువంటి ప్రమాదం వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అట్లా కానీకుండా విభజించి పరిపాలించినట్టు జనాన్ని అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ఏ పార్టీలు కూడా మాట్లాడకూడదు, అఖిల పక్షాలు అసలు కలిసి మాట్లాడకూడదు, కలిసి మాట్లాడితే నాకు ఎటువంటి ప్రమాదం పొంచుకొని వస్తుందో అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 1 కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క వాళ్ళు, ఆడవాళ్ళ సమస్యలు ఎక్కడికి కూడా చెప్పుకునేదానికి వీలు కాని పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు వచ్చేసి ఎక్కడికైనా అరెస్టులు, ముందస్తు అరెస్టులు అంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచన.
కేఎంఆర్ఎఫ్ తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వ్యాఖ్య. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితం. కొట్టిపారేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 24లోగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. జాక్ చైర్మన్ సాయిబాబా, కో చైర్మన్ శ్రీధర్ డిమాండ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.